కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు విశ్వకర్మ యోధులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ, గత సంవత్సరం ఏదైతే విశ్వకర్మ యజ్ఞానికి చందాదారులుగా వ్యవహరించి మా యొక్క కమిటీని ముందుండి నడిపించి ప్రతి కార్యక్రమంలో మాకు సహాయ సహకారాలు అందించినటువంటి విశ్వకర్మ బంధువులందరికీ ఈ వేదిక తరఫున మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎవరైతే మన కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరిపై విశ్వకర్మ భగవానుడి ఆశీస్సులు ఉండాలని మా యజ్ఞ కమిటీ తరఫున మరొకసారి వేడుకుంటున్నాం. అలాగే గత సంవత్సరం చందాదారులుగా వ్యవహరించినటువంటి వారి పేర్లు ఇప్పుడు చదవడం జరుగుతుంది. దయచేసి ఎవరి పేర్లైనా ఈ లిస్టులో మిస్ అయితే, అంటే ప్రింటింగ్ అప్పుడు రాసేటప్పుడు మిస్టేక్ జరగవచ్చు కాబట్టి ఎవరైనా మిస్ అయి ఉంటే దయచేసి మాకు తెలియజేయండి. మళ్ళీ ఒకసారి నోట్ చేసుకొని వారి పేరు కూడా చెప్పడం జరుగుతుంది. ముందుగా లాల్కోట వెంకటాచారి గారు 11,000, వేములవాడ మదన్ మోహన్ ఆచార్య గారు 25,000, కుందారం గణేష్ చారి గారు 11,000, యజ్ఞ కమిటీ అధ్యక్షులైనటువంటి ఉప్పోజు బలవంతచారి గారు 50,000, జిఆర్ సూర్యరాజు గారు 50,000, వినయ్ గోపాల్ గారు 50,000 రూపాయలు, విశ్వేశ్వరరావు గారు 50,000 రూపాయలు, రాగిఫాని రవీంద్రాచారి గారు 21,000 రూపాయలు, అలాగే గొడ్డుపల్లి బాలబ్రహ్మచారి గారు వారు స్వామివారికి లడ్డు ప్రసాదం సమర్పించడం జరిగింది. తర్వాత పంజాల రామాంజనేయులు గౌడ్ గారు 20,000 ఇవ్వడం జరిగింది. విశ్వకర్మ సొసైటీ గౌలిగూడ చమన్ వారు 16,000 రూపాయలు, విశ్వకర్మ సంఘం సికింద్రాబాద్ వారు 15,000 రూపాయలు, బాషపల్లి దయాకర్ చారి గారు 11,000 రూపాయలు, సుంకోజు రమేష్ చారి గారు 11,000, బింజమూరి రాఘవాచారి గారు 11,000, బొడిచాన్పల్లి ఆంజనేయులు చారి గారు 11,000, ఆదిమూలం వెంకటాచారి గారు 11,000, గౌరోజు చంద్రశేఖర్ చారి గారు 11,000, చంద్రశేఖర్ రావు గారు 11,000, బాణాల గోవర్ధన్ చారి గారు 11,000, మేడోజు సంగమేశ్వరరావు గారు 11,000, మూర కృపాచారి గారు 11,000. వీళ్ళంతా 11,000 ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు చదివే పేర్లన్నీ మళ్ళీ నెక్స్ట్ అమౌంట్ మారినప్పుడు మళ్ళీ అమౌంట్ చెప్పి వాళ్ళ పేర్లు చెప్తారు. అద్దోజు చక్రపాణి గారు, సుంకోజు కృష్ణమాచారి గారు 11,000, టి నరసింహాచారి గారు సింహం గారు, పరికిమండ కళాప్రకాష్ గారు, గోల్కొండ శ్రవణ్ కుమార్ గారు, మారోజు జంగాచారి గారు, వనస్థలిపురం విశ్వకర్మ సంఘం వారు, తాడూరి శ్రీనివాస్ చారి గారు, జనగామ నాగయ్య సార్ గారు, సిద్ధి అంబర్ బజార్ విశ్వకర్మ సంఘం వారు, శ్రీ రామోజు రవీందర్ చారి గారు, తూప్రాన్ ప్రభాకర్ అండ్ బ్రదర్స్ గారు, పిన్నోజు మోనాచారి గారు, మునిగంటి సతీష్ చారి గారు, శ్రీ జ్యువెలర్స్ వారు కూడా 11,000 సమర్పించడం జరిగింది. అందోజు రామాచారి గారు 10,116, స్వర్ణకార సంఘం రహమత్ నగర్ వారు 10,116, గంగ జి మాధవాచారి గారు 10,116, మారోజు దినేష్ చారి గారు 10,000 రూపాయలు, రామదాసు లక్ష్మణాచారి గారు 10,000 రూపాయలు, బొడ్డుపల్లి రవిప్రకాష్ గారు రవి ప్రశాంత్ గారు 10,000 రూపాయలు. అలాగే విరాట్ విశ్వకర్మ స్వర్ణకార సంఘం మేడిపల్లి వారు 10,000 రూపాయలు, విశ్వకర్మ సంఘం జైపూరి కాలనీ వారు 10,000 రూపాయలు, వివిఎస్ రామకృష్ణ గారు 10,000 రూపాయలు, ఎన్ సోమాచారి గారు 10,000 రూపాయలు, సుంకోజు భాస్కర్ చారి గారు 10,000 రూపాయలు, పానూరు అన్నోజు కృష్ణమాచారి గారు 10,000 రూపాయలు, ఎర్రోజు కుమారస్వామి గారు 10,000 రూపాయలు, వెంకటాపురం విఠలరావు గారు 10,000 రూపాయలు సమర్పించడం జరిగింది. అలాగే అనంతోజు రాజేష్ చారి గారు 6,000 రూపాయలు, మైలవరం కేశవాచారి వినోదారాణి గారు 5,555 రూపాయలు, మడిపోజు నరేందర్ చారి గారు 5,500, తోగిటి వెంకటాచారి గారు 5,116, రాయబండి సాయి కుమార్ చారి గారు 5,116, ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ గోల్డ్ అప్రైజల్ యూనియన్ 5,116, విశ్వకర్మ సంఘం
టోటల్ ఎక్స్పెన్సెస్ ప్లస్ మైనస్ టోటల్ కలెక్షన్స్ చూసినప్పుడు ఇప్పుడు వారు చెప్పిన 12,500తో సహా కలిపి చూస్తే కూడా ఇంకా 2,10,000 రూపాయలు అదనపు ఖర్చు కావడం జరిగింది లాస్ట్ టైం యజ్ఞానికి. ఇక ఇండివిజువల్ గా ఖర్చులు తీసుకుంటే ఇన్విటేషన్ కార్డ్స్ అండ్ బ్రౌచర్స్ కి వచ్చేసి 92,000 రూపాయలు ఖర్చు అయింది. ఫోటో ఫ్రేమ్స్ కి 87,000 రూపాయలు, ఫోటోగ్రఫీకి 78,000 రూపాయలు అయింది. డెకరేషన్ కి 95,000, స్టేజ్ ప్లస్ విగ్రహాల డెకరేషన్ మొత్తం కలిపి 95,000. టెంట్ హౌస్ వారికి వైట్ బండల్స్ అవన్నీ ఇచ్చినందుకు 6 లక్షల ఖర్చు కావడం జరిగింది. పూజా సామాన్ తేయడానికి పూజా సామాన్కి 40,000 రూపాయలు, విగ్రహాలు ఇక్కడ నుంచి ఉప్పల్ బగాయత్ కి తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చినందుకు 5,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ అయింది. షాల్స్ అతిథులకి కప్పిన షాల్స్ 79,000, ఫ్లెక్సెస్ వచ్చేసి 84,500, బ్యాడ్జెస్ అండ్ జెండాలు 22,000, ల్యాండ్స్కేపింగ్ అండ్ మండపంకి ఏదైతే మండపం వేయడం జరిగిందో స్వామివారికి 55,000 రూపాయలు, ప్రెస్ వారికి 10,000 రూపాయలు, పోలీస్ వారికి 3,000 రూపాయలు, జనరేటర్ డీజిల్ కి సంబంధించి 10,000 రూపాయలు, లంచ్ స్నాక్స్ అండ్ టీ కలిపేసి 24,305 అయింది. సుబ్రహ్మణ్యం చారి గారు మన పంతులు గారు ఎవరైతే యజ్ఞం నిర్వహించడం జరిగిందో వారికి 30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. బాలాజీ హార్డ్వేర్ వారికి 1,250 రూపాయలు, వాటర్ బాటిల్స్ కి 3,900, మెటీరియల్ ఆటో రెంట్ 1,600 రూపాయలు అయింది. అలాగే ఈరోజు మీనన్న గారు కొన్ని యజ్ఞ కమిటీకి సంబంధించిన ఫ్లెక్సీలు చేయించడం జరిగింది. దానికి 11,000 రూపాయలు ఖర్చు అవ్వడం జరిగింది. కిష్టాపురం రవిచరణ్ గారు మెమోటోస్ తీసుకురావడం జరిగింది. దానికి 13,000 రూపాయలు ఖర్చు జరిగింది. రుంజ కళాకారుడికి 7,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. సన్నాయి వారికి 6,600 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆటో స్టిక్కర్స్ వచ్చేసి 9,000 రూపీస్. విగ్రహాలకి పాలిష్ చేయడానికి 6,000 రూపాయలు. ఇవన్నీ కూడినప్పుడు మనకు వచ్చే టోటల్ ఎక్స్పెన్స్ ఎంత అంటే 14,17,155 రూపాయలు పూర్తిగా పోయినసారి యజ్ఞానికి వెచ్చించడం జరిగింది. మళ్ళొకసారి టోటల్ కలెక్షన్స్ వచ్చేసి మరొకసారి మీకోసం చెప్తున్నాను. టోటల్ కలెక్షన్స్ వచ్చేసి 11,94,677 రూపాయలు టోటల్ కలెక్షన్స్ అవ్వడం జరిగింది. ఇంక్లూడింగ్ లడ్డు 11,94,677 ప్లస్ ఇప్పుడు ఆయన చెప్పిన 12,000. దీంట్లో టోటల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 14,17,155 రూపాయలు అవ్వడం జరిగింది టోటల్ ఎక్స్పెన్సెస్ అన్నిటికీ. సో అప్రాక్సిమేట్లీ చూసుకున్న అన్నదానం కూడా సపరేట్ అయింది. దాదాపు 6 లక్షల వరకు ఖర్చు అయిందని మాకు తెలిసింది. దానికి 14,17,150. టోటల్ వచ్చేసి మైనస్ 2,10,000 వరకు దాదాపు ఇంకా డెఫిసిట్ లో ఉండడం జరిగింది లాస్ట్ టైం. 14,17,150. ఈ రకంగా పోయినసారి యజ్ఞం నిర్వహించడం జరిగింది. యజ్ఞ కమిటీ తరఫున ఎవరికైనా ఇబ్బంది కలిగినా లేకపోతే ఏమైనా చిన్న చిన్న తప్పులు జరిగినా మేము అన్యదా మీ యొక్క క్షమార్హనకు గురవుతాం. కాబట్టి మీరు ఏమైనా చిన్న చిన్న తప్పులు జరిగితే పెద్ద మనసుతో మన్నించి వాటిని ఈసారి ఎవరైతే యజ్ఞ కమిటీగా బాధ్యతలు స్వీకరిస్తున్నారో వారి దగ్గర నుండి జరగకుండా ఉండడానికి మేము కూడా పూర్తి సహకారం అందిస్తాం. వారికి కావాల్సిన సమాచారం అందించి ఈసారి కూడా యజ్ఞాన్ని సక్సెస్ చేసేందుకు మా వంతు సహకారం ఖచ్చితంగా అందిస్తామని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.